హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్గా చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1కి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దానికి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందలే వచ్చి టెస్ట్లు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం సెట్ 1 సాల్వ్ చేద్దాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్స్ ఏమొస్తాయో కమెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని కూడా నేను చూసి రిప్లై ఇస్తాను. అలానే ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి 10,000 లైక్స్ టార్గెట్. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది డేటా ఇండిపెండెన్స్ సంబంధించి పై గ్రాఫ్ అనమాట. ఒకసారి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూద్దాం. The following pie chart shows the distribution of percentage of students in various courses at the university. The total number of students, boys and girls only in the university is 7,000. So యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారని పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. మొత్తం యూనివర్సిటీలో వచ్చేసరికి 7,000 స్టూడెంట్స్ ఉన్నారనమాట, బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైన్ టుగెదర్. ఇందులో మీరు చూస్తే కనుక బీబీఏ వచ్చేసరికి 13%, బీఎస్సీ మ్యాథ్స్ వచ్చేసరికి 20%, బీఎస్సీ ఫిజిక్స్ వచ్చేసరికి 10%, బీఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసరికి 12%, బీఎస్సీ సిఎస్ఐ వచ్చేసరికి 25%, బీకామ్ వచ్చేసరికి 20% అనమాట. ఇలా మొత్తం అంతా కలిపితే 100%. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారో చూద్దాం. In BCom, there are 60% girls and BSc, CSCI, there are 40% boys. The total number of girls who took admission in BSc, CSI and BCom course is what percent of total students admitted to the university? అంటే వాళ్ళు అడిగేది BSc, CSI and BCom ఈ రెండు కోర్సుల్లో గర్ల్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు ఎంత పర్సంటేజ్ టోటల్ స్టూడెంట్స్లో అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది బీఎస్సీ
ఎస్సీఐ ఇదొకటిను, ఇంకోటి వచ్చేసరికి బీకామ్, ఈ రెండు అనమాట. ఈ రెండిట్లో గర్ల్స్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఓవరాల్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే అని అంటున్నారన్నమాట. ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ మీరు చూస్తే కనుక ఇందులో చాలా క్లియర్ చెప్పారు. బీకామ్లో వచ్చేసరికి 60% గర్ల్స్ అంట. బీకామ్లో వచ్చేసరికి 60% గర్ల్స్. సో ఈ బీకామ్లో గర్ల్స్ వచ్చేసరికి 60%. ఓకేనా. నెక్స్ట్ బీఎస్సీ సిఎస్సిఐ దీంట్లో వచ్చేసరికి 40% బాయ్స్. ఇందులో 40% బాయ్స్ అంటే మిగిలిన వాళ్ళందరూ గర్ల్స్ అనే కదా. మరి 40% బాయ్స్ అయితే మిగిలిన వాళ్ళు 60% గర్ల్స్. ఇందులో 60% గర్ల్స్. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రెండిట్లో గర్ల్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఓవరాల్ స్టూడెంట్స్లో ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. అవునా కదా. జస్ట్ చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్. 20% ఆఫ్ 60%. 20% ఆఫ్ 60% అంటే దీని వాల్యూ ఎంత? 20% ఆఫ్ 60% అంటే దీని వాల్యూ 12%. అవునా కదా. 20% ఆఫ్ 60% అంటే దీని వాల్యూ 12%. ఓకేనా. నెక్స్ట్ 25% ఆఫ్ 60%. 25% ఆఫ్ 60% దీని వాల్యూ ఎంత? 15%. అవునా. ఇక్కడేమో గర్ల్స్ 12%, ఇక్కడేమో గర్ల్స్ 15%. రెండు కలిపితే గర్ల్స్ ఎంత అంటే 27%. అవునా కదా. ఇప్పుడు టోటల్ 100% అయితే ఈ రెండిట్లో గర్ల్స్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 27%. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 27%. ఓకేనా. మళ్ళీ అనవసరంగా క్యాలిక్యులేషన్ అంతా చేసి కాంప్లికేట్ చేసుకోవద్దు. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. వాళ్ళు అడిగింది ఈ రెండిట్లో ఎన్రోల్ అయిన గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవరాల్ స్టూడెంట్స్లో ఎంత పర్సెంట్ అన్నారు. ఇందులో గర్ల్స్ వచ్చేసరికి 60% ఎన్రోల్ అయ్యారు, ఇందులో కూడా గర్ల్స్ 60% ఎన్రోల్ అయ్యారు. అవునా కదా. అప్పుడు 20% ఆఫ్ 60% అంటే 12%. నెక్స్ట్ 25% ఆఫ్ 60% అంటే 15%. ఇక 12% ఇక 15%. రెండు కలిపితే ఎంత అంటే 27%. అంటే మొత్తం 100%లో గర్ల్స్ ఇక్కడ బీకామ్ మరియు బీఎస్సీ సిఎస్సిఐలో ఎంతమంది అంటే 27%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్కీపర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ దివాళీ అలౌడ్ ఏ సిరీస్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ టెలివిజన్ సెట్స్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టెలివిజన్ సెట్ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ టెలివిజన్ ఈజ్ 1200 అండ్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆర్ 15% అండ్ 10%. ఏమైందంట, దీపావళి పండుగ సందర్భంగా ఒక దుకాణదారుడు టెలివిజన్ సెట్లపై వరుసగా డిస్కౌంట్లు అనుమతించాడు. టెలివిజన్ యొక్క గుర్తించబడిన ధర 1200 మరియు వారు డిస్కౌంట్లు 15% మరియు 10% అయితే టెలివిజన్ సెట్ అమ్మకపు ధరను కనుక్కోండి అని చెప్పంటున్నారు. అంటే గమనించండి, సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్గా చేసుకోవచ్చు మనం. 1200 రూపీస్ ఉంది. అవునా. దీని మీద ఫస్ట్ ఏం చేశారంటే దీవాళీ సందర్భంగా డిస్కౌంట్లు ఇచ్చారు, సక్సెసివ్ డిస్కౌంట్స్. ఫస్ట్ ఏంటంటే 15% డిస్కౌంట్ ఇచ్చారు. 15%. అవునా కదా. మరి 15% ఏమవుద్ది? 15% అంటే 180. అవునా కదా. 15% అంటే 180, 10% అంటే 120, 15% అంటే 180. మరి 1200లో 180 తీసేస్తే ఎంత మిగులుతుంది? ఇంకా 1020. అవునా కదా. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చారు. అవునా. దీని మీద మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చారు. దీని మీద 10% డిస్కౌంట్. అవునా. 10% అంటే ఎంత? 102. అవునా కదా. 102. అప్పుడు ఇంకా మనకి ఎంత వచ్చేసింది చెప్పండి? 918. అవునా కదా. అంటే చివరికి వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 918. అవునా కదా. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అనవసరంగా మళ్ళీ క్యాలిక్యులేషన్ అంతా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ క్యాలిక్యులేషన్. 1200 రూపాయలు ఉంది, 15% డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత అయిందంటే 1020. మళ్ళీ డిస్కౌంట్ ఇస్తా అన్నారు. మళ్ళీ ఎంత ఇస్తా అన్నారు ఈసారి? 10% డిస్కౌంట్ ఇస్తా అన్నారు. 10% అంటే 102. అవునా కదా. మరి 1020 నుంచి 102 తీసేయండి. తీసేస్తే ఎంత అంటే 918. అర్థమైందా? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, ఆన్సర్ ఫాస్ట్గా పెట్టండి. అర్థమైందా? క్యాలిక్యులేషన్ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. క్యాలిక్యులేషన్ చాలామంది కాంప్లికేట్ చేస్తారు. కాంప్లికేట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైపోద్ది? ఎగ్జామినేషన్ టైం వేస్ట్ అయిపోద్ది. ఎగ్జామినేషన్లో ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్. తెలిసిన క్వశ్చన్ ఎప్పుడు రాంగ్ పెట్టకూడదు. అలా అని చెప్పి టైం కూడా వేస్ట్ చేసుకోకూడదు. ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయాలి. చూడండి. సాల్వ్ ద గివెన్ సెట్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ అన్నోన్. సో వీటి యొక్క వాల్యూస్, అన్నోన్ వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. x + 2z = 3, x + 2y + 3z = 5, 3x - 5z = -13. ఇప్పుడు x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఏది సాటిస్ఫై అవుద్ది అంటున్నారు. మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ తీసుకొని వీళ్ళు సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏది సాటిస్ఫై అయితే అదే ఆన్సర్ అవుతుంది. ఇక ఫస్ట్ ఆప్షన్ x0, y - 1, z2. ఇప్పుడు x వాల్యూ 0 పెట్టిన అనుకుందాం, z వాల్యూ వచ్చి 2 పెట్టిన అనుకుందాం. 2 × 2 చేస్తే 4 వస్తుంది. కానీ ఇక్కడ ఏమో 3 ఉంది. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. అవునా కదా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ పెడుతున్నాను. x వాల్యూ -1, z వాల్యూ వచ్చేసరికి 2. ఇక -1 + 2 × 2 అంటే 4, -1 + 4 అంటే 3. కండిషన్ సరిపోయింది. ఇప్పుడు దీన్నే ఇక్కడ కూడా వెరిఫై చేస్తాను. x వాల్యూ -1, y వాల్యూ 0, z వాల్యూ 2. అవునా కదా. 3 × 2 చేసి 6. ఇక్కడే -1, 6 - 1 అంటే +5 సరిపోయిందిగా. ఓకేనా. ఇగో ఇక్కడ వెరిఫై చేస్తాను. వెరిఫై చేస్తే x వాల్యూ ఎంత? -1, z వాల్యూ ఎంత? 2. అవునా. 3 × -1 అంటే -3, 5 × 2 అంటే 15.
-3 -15 అంటే -13 సరిపోయిందిగా. అంటే దాని మీనింగ్ ఆప్షన్ 2 మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అనవసరంగా ఎగ్జామినేషన్లో సింపుల్గా అయిపోయేవాడిని కాంప్లికేట్ చేయొద్దు, దయచేసి చేయొద్దు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి మీ టాలెంట్ ఏమిటి, మీరు మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్ ఎలాగా, మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, మీ అప్రోచ్ ఎలా ఉంది, మీరు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ కావాల్సిన విధంగా చేయగలుగుతున్నారు లేదా అని టెస్ట్ చేయడానికే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు టోటల్గా ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 60 నిమిషాల్లో పెట్టాలి. అలా 60 నిమిషాల్లో పెట్టాలంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత ఫాస్ట్గా ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళాలనేది. అవునా కదా? సో అలా ఫాస్ట్గా ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళాలి అంటే మరి మీ ఆలోచించే విధానం, మీరు చేసే విధానం, మీరు క్వశ్చన్ని చూసే విధానం ఇవన్నీ కూడా మారిపోతుండాలి. ఇవి ఎలా వస్తాయి సార్ అంటే ప్రాపర్ కోచింగ్ అవసరం, ప్రాపర్ గైడెన్స్ అవసరం. మీరు నేర్చుకున్న తర్వాత వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం ప్రాక్టీస్ చేయాలి, మాక్ ఎగ్జామ్స్ రాయాలి. దానిలో భాగంగానే ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో, అప్కమింగ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీ, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ ఎగ్జామ్స్, అలాగే రైల్వే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఇవి ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని చూడండి, నేర్చుకోండి. మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోస్ చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే సార్ మీకు కాల్ చేయండి, మాట్లాడండి. ఒకవేళ మీరు కంప్లీట్ కోచింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, సార్ ఇవన్నీ కూడా మాకు డీటెయిల్గా కావాలి, ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలి చెప్పేస్తున్నారు, కానీ దీని యొక్క కాన్సెప్ట్ ఏమిటి, అది షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటాం అనుకుంటే కనుక చందన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ దాంట్లో కోర్సు ఉంటాయి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా అందరూ కూడా ట్రై చేయాలి. మీరు ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎస్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ టు బీ యాడెడ్ టు 999 so that 99 divides the sum exactly. సో ఏమంటారు వాళ్ళు, 999కి జోడించాల్సిన అతి చిన్న సంఖ్యను కనుగొనండి, తద్వారా మొత్తాన్ని 99 చేత ఖచ్చితంగా భాగించబడాలంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఇదే, 999కి ఎంత యాడ్ చేస్తే ఈ నెంబర్ మొత్తం అంతా కూడా 99లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్ది అంటున్నారు. ఖచ్చితంగా భాగించబడాలన్నమాట, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇప్పుడు నేను 0 యాడ్ చేసిన అనుకుందాం. సో ఎందుకంటే స్మాలెస్ట్ నెంబర్ అన్న కదా, ఇక్కడ ఆప్షన్లో కల్లా స్మాలెస్ట్ నెంబర్ 0 కాబట్టి నేను ఫస్ట్ 0 ట్రై చేస్తాను. 0 ట్రై చేస్తే అప్పుడు ఏమైపోతుంది చూడండి, అప్పుడు ఏమైపోద్ది 99 1s are 99, ఇంకేమైపోతుంది 9 మిగిలిపోతుంది. అవునా కదా? అంటే మనం 0 యాడ్ చేయడం వల్ల అది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవ్వట్లేదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 9. అవునా కదా? ఇప్పుడు నేను ఈ 999కి 9 యాడ్ చేసిన అనుకుందాం. అప్పుడు ఏమైపోతుంది చూడండి, 99 1 టైం చేస్తే ఏమైపోద్ది, 99 1 టైం చేస్తే 99. అవునా కదా? ఇప్పుడు ఇంక మళ్ళీ ఏమి మిగిలిపోద్ది, 9 + 9 అంటే 18 మిగిలిపోతుంది. అవునా కదా? అంటే ఇప్పుడు కూడా నాకు దీనివల్ల ఉపయోగం లేదు, అంటే ఇది కూడా సరిపోవట్లేదు మన కండిషన్. ఇప్పుడు 99లో 90. అవునా కదా? ఇప్పుడు 90 యాడ్ చేస్తున్నా, ఇగో 99 1s are 99. ఇప్పుడు 90 యాడ్ చేస్తే మళ్ళీ ఇది 99 అవుద్ది. అవునా కదా? మళ్ళీ 99లో పోతుంది. అవునా కదా? 99 1s are 99. ఎప్పుడైతే నేను 90 దీనికి యాడ్ చేస్తున్నానో 9 + 90 అంటే 99 అవుద్ది. మరి 99 పోతుందిగా. అవునా కదా? ఎస్ ఆర్ నో? అంటే దాని మీనింగ్ ఆప్షన్ 3 మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ యాడ్ చేయాల్సిన స్మాలెస్ట్ నెంబర్ ఏమిటి అంటే 90. ఎప్పుడైతే అక్కడ మనం 90 యాడ్ చేస్తామో అప్పుడు ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ అనవసరంగా మళ్ళీ మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకుని అంతా పెన్ను పేపర్ వద్దు, జస్ట్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంతే. మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి ఫటాఫట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెన్ 35 డిగ్రీ బై కొసెకెన్ 55 డిగ్రీ మైనస్ కాస్ 25 డిగ్రీ బై సైన్ 65 డిగ్రీ. ఓకేనా? ఇప్పుడు గమనించండి, దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, సీకెన్ 35 డిగ్రీని మనం కావాలనుకుంటే ఇలా రాసుకోవచ్చుగా, కొసెకాన్ ఆఫ్ 90 - 55 డిగ్రీ అని రాయొచ్చుగా. అలానే కాస్ 25 డిగ్రీని మనం ఏమని రాయొచ్చు అంటే, కాస్ 25 డిగ్రీని కాస్ ఆఫ్, దీన్ని మనం రాసుకుంటే కనుక కాస్ ఆఫ్, జస్ట్ మినిట్, దీన్నేమో మనం ఏమని రాయొచ్చు అంటే సీకాన్ 35 డిగ్రీ కదా, సీకెన్ 35 డిగ్రీ, ఇదేమో కొసెకెన్ 55 డిగ్రీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దీన్ని 90 మైనస్ చేసామనుకోండి, ఇది మళ్ళీ అంతా రాయట్లేదు, ఎందుకు రాయడం, టైం వేస్ట్ కదా, ఎందుకు రాయడం అంతా. ఇదేమో సీకెన్ 35 డిగ్రీ, ఇదేమో కొసెకెన్ 55 డిగ్రీ. ఇప్పుడు దీన్ని మనం మార్చామనుకో, ఇదేమైపోద్ది 90 మైనస్ రాసుకుంటే కనుక ఇది కూడా కొసెకెన్ 55 డిగ్రీ అయిపోద్ది. మరి కొసెకెన్ 55 డిగ్రీ, కొసెకెన్ 55 డిగ్రీ, దీని వాల్యూ 1 అయిపోద్ది. అవునా కదా? ఇదేమో కాస్ 25 డిగ్రీ, దీన్ని ఇప్పుడు మనం రాసామనుకోండి 90 - 65 అని చెప్పని, కాస్ ఆఫ్ 90 - 65 అంటే ఇదేమైపోద్ది, చెప్పండి, ఇది ఇప్పుడు సైన్ 65 అయిపోద్ది, ఇది సైన్ 65, సైన్ 65 క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది. 1 - 1 అంటే ఆన్సర్ ఏమవుతుంది 0. అర్థమైందా? మళ్ళీ పెన్ను పేపర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అది రాసినా సరే దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే డైరెక్ట్ కనిపించిపోతుంది కదా. ఇగో సీకెన్ కొసెకెన్ రెండు ఆపోజిట్, కాస్ సైన్ ఆపోజిట్. అవునా కదా? ఇక్కడ ఏముంది 55 అంటే ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 65 అంటే ఇక్కడ 25 ఉంది. ఈ రెండు యాడ్ చేసిన 90నా, ఈ రెండు యాడ్ చేసిన 90నా, మరి క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది ఇంకా ఆటోమేటిక్గా అక్కడ. ఓకేనా? సో 1 - 1 చేసి 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దేర్ ఆర్ 2 pipes టు ఫిల్ ఏ ట్యాంక్. Together, they can fill the tank in 15 minutes.
ఇఫ్ వన్ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 1.5 times యాజ్ ఫాస్ట్ యాజ్ ద అదర్, ద ఫాస్టర్ పైప్ ఎలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్. ఒక ట్యాంక్ నింపడానికి 2 పైపులు ఉంటాయి, అవి కలిసి 15 నిమిషాల్లో ట్యాంకును నింపగలవు. ఒక పైపు మరొక దానికంటే 1.5 రెట్లు వేగంగా ట్యాంకును నింపగలదు. వేగవంతమైన పైపు మాత్రమే ట్యాంకును ఎంత సమయంలో నింపుతుంది అంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక పైపు ఇంకో పైప్ కన్నా 1.5 times ఫాస్ట్, 1.5 times ఫాస్ట్, అవునా కదా. అందుకనే పైప్ 1 పైప్ 2 అనుకుంటే కనుక ఇందులో ఏది ఫాస్టర్ పైప్ ఏం చెప్పలేదు మనకి. ఒక పైప్ ఇంకో పైప్ కన్నా 1.5 times ఫాస్ట్గా అని చెప్పన్నారు, అవునా కదా. అంటే దాని మీనింగ్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే 1.5 times ఫాస్ట్ అంటే 1:1.5, అవునా కదా. 1:1.5. దీన్ని మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 2:3. ఎందుకంటే 1.5 times అన్నాడు. 1.5 times అంటే దాని మీనింగ్ ఏంటి, 1/2 అనే కదా. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ చేస్తే కనుక నార్మల్ ఫ్రాక్షన్ 3/2 కదా, 3/2 కదా. అదే ఇక్కడ మనం రాసాము. అంటే ఒక పైపు 2 అయితే ఇంకో పైపు 3 అవుద్ది. 1.5 times ఫాస్టర్ అంటే ఒక పైపు ఎఫిషియన్సీ 2 అయితే ఇంకో పైపు ఎఫిషియన్సీ వచ్చేసరికి 3 అయిపోద్ది. అందులో ఏది ఫాస్టర్ ఏది స్లోవర్ మనం చెప్పలేదు, మనకు కూడా అవసరం లేదు. ఇందులో వాడు చెప్పింది ఏంటంటే ఫాస్టర్ పైప్ వచ్చేసరికి ట్యాంక్ని ఎంతసేపులో ఫిల్ చేస్తుంది అన్నారు. క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పేసరి 2 కలిసి ఫిల్ చేస్తే 15 minutesలో ఫిల్ అవుద్దని చెప్పాను. మరి అప్పుడు దాన్ని ఉపయోగించి నేను టోటల్ వర్క్ ఎంత చెప్పొచ్చు కదా. టోటల్ వర్క్ ఎంత అంటే వీళ్ళిద్దరూ కలిపి అంటే పైప్ 1 పైప్ 2 కలిపి ఇద్దరు కలిపి 1 minute ఎంత అంటే 2 + 3 ఎంత అంటే 5 liters, అవునా కదా. అలా మొత్తం ట్యాంక్ మొత్తాన్ని నింపడానికి ఎంత పట్టింది అంటే 15 minutes పట్టింది. మొత్తం ట్యాంక్ నింపడానికి 15 minutes పట్టింది. కాబట్టి అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది 5 × 15, అవునా కదా. ఎందుకంటే ఇదేమో 1 minute 2 liters, ఇదేమో 1 minute 3 liters, 2 + 3 5 liters, 1 minute 5 liters. మొత్తం ట్యాంక్ నింపడానికి ఎంత పట్టింది అంటే 15 minutes పట్టింది. అప్పుడు మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఏమో 5 × 15. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫాస్టర్ది అయితే ఎంతసేపుల్లో దీన్ని నింపేస్తుంది అన్నారు. మరి టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 5 × 15. ఫాస్టర్ ఈ రెండింటిలో ఫాస్ట్ ఎవరు, ఇది నిమిషానికి 2 liters, ఇది నిమిషానికి 3 liters, ఇది కదా ఫాస్టర్. ఇది సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే 15 3లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 times పోయింది. 5 × 5 చేస్తే ఎంత అంటే 25. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 25 minutes. ఓకేనా. ఎందుకంటే క్వశ్చన్ అడిగింది ఫాస్టర్ పైప్ ఎంతసేపులో ఫిల్ చేస్తే అడిగారు. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ 5 × 15. ఫాస్టర్ పైప్ వచ్చేసరికి ఇది ఎందుకంటే ఇది నిమిషానికి 3 liters ఫిల్ చేస్తుంది. అందుకంటే 5 × 15 / 3 సింప్లిఫై చేస్తే 15 3లో 5 times పోయింది. 5 × 5 చేస్తే 25 అండ్ ఎంత ఏమంటే 25 minutes టైం పెట్టింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంట్రెస్ట్ అక్కర్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 16,000 లెంట్ అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 14% per annum ఫర్ ద టైమ్ ఇన్ దోస్ మనీ ఇయర్స్ విచ్ గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3/5 ఆఫ్ ఏ సర్టెన్ సమ్ అట్ 10% per annum ఈజ్. రూపాయలు 16,000ను 14% వార్షిక సాధారణ వడ్డీ రేటు వద్ద కొంతకాలం పాటు పెట్టుబడి చేసినప్పుడు వచ్చిన వడ్డీ మొత్తం 10% వార్షిక సాధారణ వడ్డీ రేటు పెట్టుబడి చేసిన ఓ మొత్తం యొక్క 3/5 వంతు వడ్డీకి సమానం. ఆ పెట్టుబడి ఎంత? సో మనకి ఇప్పుడు ఆ పెట్టుబడి ఎంతో కావాలి. గమనించండి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసుగా PTR/100, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉందంటే 16,000, అవునా కదా. 16,000 P. టైం పీరియడ్ మనకు తెలియదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పేశారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 14%, PTR/100, అవునా కదా. క్వశ్చన్లో ఆల్రెడీ చాలా క్లియర్ చెప్పేశారు. 3/5 అని చెప్పేశారు. 3/5. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ప్రిన్సిపల్ మనకు అనుకోవాలి, టైం పీరియడ్ మనకు తెలియదు. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూస్తే ఎంత అంటే 10%, అవునా కదా, /100. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. ఇగో 0 క్యాన్సిల్ అయిపోయినాయి, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక TT క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇగో 10/5లో ఎన్ని టైమ్స్ పోయిందంటే ఇది 2 times పోయింది, అవునా కదా. 10/5లో 2 times పోయింది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇంకా సింప్లిఫికేషన్స్ ఉంటే కనుక ఒకసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసి అయిపోతుంది చూడండి. ఇగో 100 ఇక్కడ 100 కదా, జస్ట్ ఎ మినిట్, ఇది 100 కదా, ఎస్ ఆర్ నో. ఇగో 0 క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం మల్టిప్లై చేస్తే ప్రిన్సిపల్ మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది చూడండి. 160 × 14 3 times చేసామనుకోండి. 14 3 times చేస్తే ఎంత వస్తుంది 42 ఇంటూ ఇక అక్కడ 2 ఉంది, అవునా కదా. ఇది 160, 14 3 times చేసామనుకోండి 42 × 3, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మల్టిప్లై చేసుకోండి. లేదు సార్ నేను మొత్తం మల్టిప్లై చేయాలి, నేను లాస్ట్ వెరిఫై చేసుకుని కనుక 2 2s are 4, అవునా కదా. 4 6 times చేసామనుకోండి. 4 6 times చేస్తే 24, అంటే లాస్ట్లో 4 రావాలి. అంటే 0కు ముందర 4 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కదా. 0కు ముందర 4 ఉండాలి. 0కు ముందర 4 ఉండాలి కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఎంత అంటే 13440. అర్థమైందా. మొత్తాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. మొత్తం సింప్లిఫై చేయకుండా జస్ట్ ఏంటంటే ఫస్ట్ సింప్లిఫై చేసిన మనం మిగిలింది ఏంటంటే ఇక 160 14 3 2, అవునా కదా. జస్ట్ మొత్తాన్ని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే మనం మొత్తం చెక్ చేయకుండా జస్ట్ లాస్ట్ వెరిఫై చేసుకోండి. లాస్ట్ వెరిఫై చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందంటే 13,440. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్
జాగ్రత్తగా గమనించండి. ఏ గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈ 62 అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈ 62. వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద గ్రూప్? 30 మంది విద్యార్థుల బృందం ఒక పరీక్షలో హాజరయ్యారు. 12 మంది విద్యార్థుల సగటు స్కోర్ 62 మరియు మిగిలిన వారి సగటు స్కోర్ 62. ఆ బృందం యొక్క సగటు స్కోర్ ఎంత అంటున్నారు? ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది డైరెక్ట్గా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏవైతే మనం క్వశ్చన్ చెప్తున్నామో ఇవన్నీ లేటెస్ట్గా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్స్. ఎస్, రీసెంట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేస్తున్నాము. లేటెస్ట్ అనమాట, లేటెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా 2024, 2025 లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం సాల్వ్ చేస్తున్నాము. అర్థమైందా? ఇది సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే క్వశ్చన్ వాడు చెప్పేశాడు మొత్తం 30 మెంబర్స్ ఉంటే కనుక అందులో 12 మెంబర్స్ యావరేజ్ ఎంత అంటే 62, మిగిలిన వాళ్ళ యావరేజ్ కూడా 62 అంటున్నాడు. మరి అందరు యావరేజ్ 62 అన్నప్పుడు యావరేజ్ కూడా 62 ఉంటుంది. మళ్ళీ ఇంక చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ డివిజన్ ప్రాబ్లమ్ ద డివైజర్ ఈజ్ 4 times ద కోఎఫిషియంట్ అండ్ 2 times ద రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈస్ 32 దెన్ ఫైండ్ ద డివిడెండ్. ఒక భాగాహార సమస్యలో భుజం భాగాహారం భాగానికి 4 రెట్లు మరియు శేషానికి 2 రెట్లు, శేషం 32 అయితే భాగాహారం కనుగొనండి అని చెప్పంటున్నారు. గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక డివిడెండ్ ఎంతో మనం కనుక్కోవాలి. అవునా కదా? డివిడెండ్ ఎంతో కనుక్కోవాలి. ఓకే, మనకి ఏం చెప్పారు వాళ్ళు? డివైజర్ ఈజ్ 4 times ద కోఎఫిషియంట్. అవునా కదా? సో ఇక్కడ చూడండి, డివైజర్, ఓకే, కోఎఫిషియంట్, రిమైండర్. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రిమైండర్ ఎంత అంటే 32. అవునా కదా? రిమైండర్ ఎంత అంటే 32, శేషం 32. ఓకేనా? అలానే వాళ్ళు ఏం చెప్పారు? డివైజర్ ఈజ్ 4 times ద కోఎఫిషియంట్ అండ్ 2 times ద రిమైండర్. అంటే డివైజర్ ఏంటంట 2 times రిమైండర్ 2 times. ఇది 32 కదా, మరి దీని 2 times అని 64. అవునా కదా? డివైజర్ ఏంటంటే రిమైండర్కి 2 times, అంటే 32 2 times ఎంత అంటే 64. అవునా కదా? నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పారు, ఏమని? డివైజర్ ఈజ్ 4 times ద కోఎఫిషియంట్. డివైజర్ ఏంటంటే 4 times ద కోఎఫిషియంట్, అంటే దీన్ని మనం 4 times చేస్తే ఇది రావాలి. అవునా కదా? అండ్ రివర్స్లో మాట్లాడుకుంటే ఏం చేయాలి? దీన్ని 1/4 చేసి ఇది రావాలి. అవునా కదా? మరి దీన్ని 1/4 చేసి ఇది రావాలి కాబట్టి అప్పుడు దీని వాల్యూ అయిపోతుంది చెప్పండి. దీని వాల్యూ ఎంత అంటే 16. అవునా కదా? ఎందుకంటే దీన్ని 4 times చేస్తే ఇది రావాలని క్వశ్చన్లో చెప్పారు. మరి ఇది ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను రివర్స్లో కావాలంటే ఏం చేయాలి? దీన్ని 1/4 చేసుకోవాలి. అవునా కదా? ఎప్పుడైతే దీన్ని నేను 1/4 చేస్తానో నాకు ఆటోమేటిక్గా కోఎఫిషియంట్ ఎంత అని తెలిసిపోతుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, నాకు డివైజర్ తెలిసిపోయింది, రిమైండర్ తెలిసిపోయింది, కోఎఫిషియంట్ తెలిసిపోయింది. అప్పుడు నేను ఆ నెంబర్ ఏంటి చెప్పలేనా? నెంబర్ చెప్పగలను కదా ఇప్పుడు నేను. అవునా కదా? చెప్పొచ్చు కదా నెంబరు. ఎస్, నెంబర్ ఏంటి చెప్తాను చూడండి. 64 into 16 ప్లస్ 32. అవునా కదా? నెంబర్ ఏమవుద్దంటే 64 into 16 into 32. అవునా కదా? నెంబర్ వచ్చేసరికి 64 into 16 into 32. ఇజ్ దట్ క్లియర్? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. లేదు సార్ లాస్ట్ వెరిఫై చేసుకోండి. 4 6 times చేసామనుకోండి, 4 6 times 24, లాస్ట్లో 4 వచ్చింది, ప్లస్ ఇక్కడ లాస్ట్లో ఏముంది 2 ఉంది. అండ్ 4 + 2 అంటే మన ఆన్సర్ లాస్ట్లో 6 ఉండాలి. 6 ఉన్న ఆప్షన్ ఇక్కడ ఒక్కటి మాత్రమే ఉంది. అవునా కదా? ఇంకేమి 6 ఉన్న ఆప్షన్ లేవు. సో ఆన్సర్ ఎంత అంటే 1056. అర్థమైందా? మళ్ళీ మొత్తాన్ని కూడా మళ్ళీ సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయ్స్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయ్స్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన Tier 1, Tier 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయ్స్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయ్స్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. చూడండి, మృదులా స్టార్ట్స్ హర్ జాబ్ విత్ ఏ సర్టెన్ మంత్లీ శాలరీ అండ్ ఎయిన్స్ ఎ ఫిక్స్డ్ ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్. If her salary was 28,400 after 6 years of service
అండ్ 52,997 ఆఫ్టర్ 15 years. ఫైండ్ హర్ యాన్యువల్ ఇంక్రిమెంట్. మృదుల తన ఉద్యోగాన్ని ఒక నిర్దిష్ట నెలవారీ జీతం ప్రారంభిస్తుంది మరియు ప్రతి సంవత్సరం స్థిరమైన ఇంక్రిమెంట్ను సంపాదిస్తుంది. ఆమె జీతం 6 సంవత్సరాల సర్వీస్ తర్వాత 28,400 మరియు 15 సంవత్సరాల తర్వాత 52,997. అయితే ఆమె వార్షిక ఇంక్రిమెంట్ కనుగొనండి అంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంట, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ ఇంక్రిమెంట్ కూడా ఒకటే అమౌంట్, ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఎంతో కనుక్కోమంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు మీరు గమనించండి, 6 సంవత్సరాలకి అవునా కదా, 6 సంవత్సరాలకు వచ్చేసరికి ఎంత అంటే 28,500 అవునా కదా 6 yearsకి. నెక్స్ట్ 52,997 వచ్చేసరికి ఎప్పుడంటే 15 yearsకి అవునా కదా. మరి 6 yearsకి 15 yearsకి 6 yearsకి 15 yearsకి మనం డిఫరెన్స్ తీసామనుకోండి, 6కి 15 డిఫరెన్స్ తీస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, 9 years అవునా కదా. 6 years 15 years డిఫరెన్స్ తీస్తే 9 years. ఈ 9 yearsకి డిఫరెన్స్ ఎంతో చూద్దాం. ఈ 9 yearsకి డిఫరెన్స్ ఎంతో చూద్దాం. డిఫరెన్స్ చూడండి, 52,997 నుంచి 28,400 తీసేయాలి. ఇగో అప్పుడు తీసేసి ఏమైపోతుంది చూడండి, 7 నెక్స్ట్ 9 నెక్స్ట్ 5 అవునా కదా. ఇక్కడ వచ్చేసరికి 12 - 8 చేసామనుకోండి 4, ఇది వచ్చేసరికి ఇదంతా అంటే 2 అవునా కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు చూడండి, ఇది రెండింటి మధ్యలో డిఫరెన్స్, డిఫరెన్స్ ఇది. అంటే 9 yearsకి ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది. మరి 9 years ఇంక్రిమెంట్ ఎంత వచ్చిందంటే క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఎంత ఇంక్రిమెంట్ వస్తుందని అడిగారు, ప్రతి సంవత్సరం అవునా కదా. మరి సింప్లిఫై చేయండి, 9 2 times వేస్తే 18 అవునా కదా. 18 అంటే ఇంకా ఎంత మిగిలిపోయింది ఇక్కడ, 9 2 times వేస్తే 18 కదా. 18 అంటే ఇంకెంత మిగిలిపోయింది, 6 మిగిలిపోయింది. 9 7 times 63 అంటే ఇంకెంత మిగిలిపోయింది అంటే 2 మిగిలిపోయింది అవునా కదా. 9 3 times 27 అవునా కదా, ఇంకెంత మిగిలిపోయింది 2 మిగిలిపోయింది. మళ్ళీ 9 3 times 27 అవునా కదా. అంటే 2733 అనేది ఆమెకి ప్రతి సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఎగ్జామినేషన్ అడిగారు. చూడండి, మనం చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్లే. మళ్ళీ దీనికి మీరు అనవసరంగా క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం. సింపుల్గా ఏం చేయాలంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 24,597 వచ్చింది. 6 yearsకి 15 years డిఫరెన్స్ ఎంత అంటే 9 years. అండ్ 9 yearsలో ఆమెకు వచ్చిన ఇంక్రిమెంట్ ఎంత అంటే 24,597. అంటే ఒక సంవత్సరానికి ఎంత పడుతుంది అదే మనకు కావాలి. డివైడ్ కొట్టే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2,733 మన ఆన్సర్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ x² + y² = 280, xy = 120, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x - y by x + y. సో x - y by x + y వాల్యూ కావాలి. అంటే ఫస్ట్ నాకు x - y వాల్యూ ఎంత తెలియాలి, x + y వాల్యూ ఎంత తెలియాలి. చూడండి, ఇప్పుడు నేను ఇలా కట్టొచ్చా, x - y² = x² + y² - 2xy. ఇదే కదా ఫార్ములా, a - b² ఫార్ములా. ఇప్పుడు నాకు x² + y² వాల్యూ తెలుసు ఎంత అంటే 280 మైనస్ xy వాల్యూ తెలుసు 120. xy 120, 2 × 120 అంటే ఇది ఏమైపోతుందంటే 240 అవునా కదా. అప్పుడు దీని వాల్యూ ఏమైపోతుందంటే 40 అవునా కదా. అప్పుడు x - y² వాల్యూ 40 అవుతుంది. అప్పుడు x - y వాల్యూ ఎంత అవుద్ది అంటే ఈ స్క్వేర్ అవతల వెళ్ళిపోతే రూట్ అయిపోద్ది కదా. అంటే దీని వాల్యూ ఏమవుద్దంటే √40. x - y వాల్యూ ఎంత అంటే √40. సేమ్ టు సేమ్ అలానే x + y వాల్యూ కూడా కడదాం. x + y కావాలంటే ఏమైపోద్ది, అప్పుడు x². ఇదంతా చూడండి మీకు అర్థం అవడం కోసం మాత్రమే, ఇదంతా నిజానికి చేయాల్సిన అవసరం లేదు. ఇవి x² + y² ఎంత అంటే 280 అవునా కదా. ప్లస్ 2 × xy వాల్యూ 120 కాబట్టి 2 × 120 అంటే ఇది వచ్చేసరి 240 అవునా కదా. అప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 520 అవునా. ఇప్పుడు x + y ఏమవుద్దంటే √520 అవుద్ది అవునా. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటి, క్వశ్చన్ అడిగింది ఏమిటంటే మనకి x - y by x + y. x - y ఏమో √40 వచ్చింది అవునా. ఇదేమో ఎంత వచ్చిందంటే √520 వచ్చింది అవునా కదా. ఇప్పుడు ఈ √520 ఉంది చూసారా, ఈ √520ని మనం ఇలా రాసుకోవచ్చుగా, ఏమని √40 డివైడ్ బై √13 ఇంటూ √40 అని రాసుకోవచ్చుగా. √13 × √40 అని. ఎస్ ఆర్ నో? అలా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 13 × 40 చేస్తే మనకి మళ్ళీ 520 కదా. అప్పుడు √40 క్యాన్సిల్ అయిపోయింది. మన ఆన్సర్ ఎంత అంటే 1/√13 అవునా కదా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 1/√13. చూడండి ఇక్కడ ఆప్షన్ 1/√13 ఇది. ఓకేనా, 1/√13. ఇస్ ఇట్ క్లియర్? 1/√13 ఆన్సర్ ఎంత అంటే 1/√13. ఓకే, జస్ట్ ఏంటంటే ఇక్కడ గమనించండి, ఇదంతా కూడా నిజానికి మీకు అర్థం అవడం కోసమే. ఇదంతా ఎందుకు అసలు ఇదంతా ఎవరు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇగో ఇది నాకు a - b² కావాలనుకోండి, 2 × 120 చేస్తే 240, 280 - 240 చేస్తే 40 అవునా కదా. అప్పుడు దాని వాల్యూ x - y వాల్యూ ఎంత అంటే √40 అవుద్ది.
నెక్స్ట్ నాకు ఎడిషన్ చేయాలంటే ఇది ఎడిషన్ చేయాలి. 240 ప్లస్ 280 చేస్తే 520, అప్పుడు స్క్వేర్ రూట్ 520, అవునా కదా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 1/√13 వస్తుంది, అవునా కదా? ఇదంతా ఎందుకు సార్ అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసమే. నేనేమి ఎగ్జామినేషన్ అంతా చేయను, అలా అవసరం లేదు కూడా, టైం వేస్ట్ అంతా. అవసరం ఉన్న చోటనే క్యాలిక్యులేట్ చేయాలి. ఊరికూరినే క్యాలిక్యులేట్ చేస్తుంటే ఎగ్జామినేషన్ టైం వేస్ట్ అయిపోద్ది, అలా చేయకూడదు. చూడండి, ఇన్ an election between two candidates P and Q, P got 78% of total valid votes. If the total votes of electorate were 75,60,000, then what was the number of valid votes that Q got if 10% of votes did not cast, 10% of voters did not cast their vote and 15% of the votes polled were declared invalid? ఇద్దరు అభ్యర్థులు P మరియు Q మధ్య జరిగిన ఎలక్షన్లో P మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో 78% పొందారు. ఓటర్ల మొత్తం ఓట్లు 75,60,000. అయితే 10% ఓటర్లు తమ ఓట్లు వేయకపోతే మరియు పోలిన ఓట్లలో 15% చెల్లనివిగా ప్రకటించబడితే క్యూ వచ్చిన చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య అంత అంటున్నారు. మనకు కావాల్సిన క్యూకి వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ కావాలి. చూడండి, ఇక్కడ పీకి ఎంత అంటే 78%, అవునా కదా? పీకి 78%. మరి పీకి 78% అంటే 100లో 78% పీక్ అంటే మరి మిగిలిన 22% క్యూ అనేగా. 100లో 78% పీ, ఇక మిగిలింది ఎవరు? క్యూకి ఎంత? 22%, అవునా? క్యూకి 22%. ఓకే, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. మొత్తం ఓట్లు ఎంత అంటే మొత్తం ఓట్లు 75,60,000. 75,60,000. ఇప్పుడు ఇందులో ఏమైందంటే 10% ఆఫ్ ఓటర్ డిడ్ నాట్ ఓట్. అసలు 10% ఓట్ చేయలేదు. 10% ఓట్ చేయలేదు కాబట్టి ఇక మిగిలింది 90%. సో అందుకే 90/100. నెక్స్ట్ ఏమైందంటే ఈ ఓట్లు వేసిన దాంట్లో మళ్ళీ 15% ఓట్స్ ఇన్వాలిడ్. మరి 15% ఇన్వాలిడ్ కాబట్టి ఇన్వాలిడ్ ఓట్స్ మనం లెక్క పెట్టాం. ఓట్లు వేయని వాళ్ళు ఎలాగో రావు. ఓట్లు వేసిన వాళ్ళు ఓట్లు సరిగ్గా వేయలేకపోతే లెక్క పెట్టాం కాబట్టి 15% తీసేయండి. 15% తీసేస్తే మిగిలింది ఎంత అంటే 85%. అందుకనే 85/100, అవునా? ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరు? క్యూ గురించి కావాలి. క్యూకి వచ్చింది ఎంత? 22%. క్యూకి వచ్చింది 22%. అందుకనే 22/100. ఎందుకంటే క్యూకి వచ్చింది 22%, అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఇగో 00 క్యాన్సిల్ అయిపోయినాయి, మళ్ళీ 00 క్యాన్సిల్ అయిపోయినాయి, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇగో 0 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి, అవునా కదా? నెక్స్ట్ మనం సింప్లిఫై చేస్తే కనుక 2 టేబుల్ ఇక్కడ 11 టైమ్స్ పోయింది. 2 టేబుల్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 5 టైమ్స్ పోయింది. 85 5 10 టైమ్స్ పోయింది. 85 5 10 టైమ్స్ పోయింది అంటే 17 టైమ్స్ పోయింది, అవునా కదా? ఇప్పుడు మనకి ఫైనల్గా మిగిలిపోయింది ఏంటి? ఫైనల్ మిగిలిపోయింది 7 5 6, అవునా కదా? ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడే మల్టిప్లై చేయొచ్చు, మళ్ళీ ఎందుకు అనవసరంగా. జస్ట్ లాస్ట్ డీట్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ లాస్ట్ డీట్ ఎంత అంటే 6, ఇక్కడ లాస్ట్ డీట్ ఎంత అంటే ఇక్కడ 9, ఇక్కడ లాస్ట్ డీట్ ఎంత అంటే 7, ఇక్కడ లాస్ట్ డీట్ ఎంత అంటే 1 × 7 చేస్తే 7, అవునా కదా? 7 9 టైమ్స్ 63 అంటే 3 వచ్చింది. 3 × 6 చేస్తే 8 వచ్చింది. లాస్ట్ 8 ఉండాలి. ఇక లాస్ట్ 8 ఆప్షన్ ఒకటే ఉంది, ఇదే ఆన్సర్ అయిపోద్ది. మళ్ళీ మొత్తం అంతా చేయడం కూడా వేస్ట్ అనవసరం, క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత చివరికి మిగిలింది ఏంటి? ఇక్కడ 11 మిగిలింది, ఇక్కడ 17 మిగిలింది, ఇక్కడ 9 మిగిలింది, ఇక్కడేమో 756 మిగిలింది. జస్ట్ లాస్ట్ వెరిఫై చేయండి. లాస్ట్ వెరిఫై చేస్తే ఇక్కడ 1 లాస్ట్ డిజిట్, ఇక్కడ 7 లాస్ట్ డిజిట్, ఇక్కడ 9 లాస్ట్ డిజిట్, ఇక్కడ 6 లాస్ట్ డిజిట్. అప్పుడు 1 7 7, 7 9 63, 3 వచ్చింది. 3 6 టైమ్స్ 18, లాస్ట్ 8 రావాలి. లాస్ట్ 8 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది, అది ఆన్సర్ అవుతుంది. ఎగ్జామినర్ కూడా మీ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరు ఎలా ఫాస్ట్గా చేసి ఆన్సర్ పెడతారని చూస్తున్నాడు, కానీ మొత్తం అంతా సింప్లిఫై చేస్తారు, మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేసి ఆన్సర్ చెప్తారు. ఎవరు అలా అనుకోవట్లేదు. ఇది ఎందుకంటే ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనుకో 5 మార్కులు వస్తాయి కాబట్టి నేను పేజీలు నింపుకుంటూ వెళ్ళిపోతాను, నాకు 5 మార్కులు ఇస్తారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అలా కాదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A dishonest merchant sells his grocery using weights that are 12% less than the true weight and makes a profit of 10%. Find his total gain percentage. ఒక నిజాయితీ లేని వ్యాపారి తన కిరాణా సామాగ్రిని నిజమైన తూకాల కంటే 12% తక్కువ తూకాలతో అమ్మి 10% లాభం పొందుతాడు. అతని మొత్తం లాభ శాతాన్ని కనుగొని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను? వెయిట్స్ 12% లెస్ చేస్తున్నాడు, అలానే అమ్మేటప్పుడు 10% ప్రాఫిట్గా అమ్ముకుంటున్నాడు. దీనివల్ల అతనికి వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత అంటారు? చూడండి, ఇది ఏం చేస్తానంటే ఇతను చేసేది ఏంటంటే ఇది 12% లెస్ అంటే 100% ఇవ్వాల్సిన చోటన 12% లెస్ కాబట్టి 88% ఇస్తున్నాడు. 100% ఇవ్వాల్సిన చోటన 12% లెస్ కాబట్టి 88% ఇస్తున్నాడు. అలానే 10% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. 10% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు కాబట్టి ఏమైపోతుంది? 10:11. 10% ప్రాఫిట్ కాబట్టి 10:11. ఎందుకంటే 10% అంటే 1/10 కదా. ప్రాఫిట్
ప్రాఫిట్ అన్నాడు, అందుకని 10:11. అవునా కదా? ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి. ఇగో ఇక్కడ సింప్లిఫై చేసి ఎన్ని టైమ్స్ 10 టైమ్స్ పోయింది. ఇక సింప్లిఫై చేసి ఎన్నిసార్లు పోయిందంటే 8 టైమ్స్ పోయింది. అవునా కదా? మళ్ళీ సింప్లిఫై చేయండి. 2 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 4 టైమ్స్ పోయింది, 2 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 5 టైమ్స్ పోయింది. అప్పుడు రేషియో ఎంత అంటే 4:5. అవునా? మనకు ప్రాఫిట్ అడుగుతున్నారు. ప్రాఫిట్ చూస్తే కనుక 1 పార్ట్ వచ్చింది బై 4 పార్ట్స్. 1/4 అంటే ఎంత? 1/4 అంటే 25%. అవునా కదా? సో క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 25%. అవునా? ఇది మన రేషియో ఎంత వచ్చింది? 4:5 వచ్చింది. ఇతను ప్రాఫిట్ వేస్తుంది 1 పార్ట్ వస్తుంది ప్రాఫిట్. 1 పార్ట్ ప్రాఫిట్ అపాన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4 పార్ట్స్. 1/4 అంటే ఎంత? 25%. అంటే అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రాన్సాక్షన్లో. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన విధానం ఇదే. మీరు ఎంత ఫాస్ట్గా చేయగలరు అంత ఫాస్ట్గా చేయాలి. పెన్ను పేపర్ పెట్టడానికి తగ్గించండి. ఎక్కడైతే అవసరం అక్కడ మాత్రమే పెన్ను పేపర్ పెట్టాలి. ఊరుకూరినే పెన్ను పేపర్ పెట్టడం కాదు. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 36 యూనిట్స్ దెన్ ఇట్స్ ఏరియా ఈజ్, ఏరియా ఎంత అడుగుతున్నారు? స్క్వేర్ యూనిట్స్లో అడుగుతున్నారు. ఒక సమజ్బాహు త్రిభుజం చుట్టుకొలత 36 యూనిట్లు అయితే దాని వైశాల్యం చదరపు యూనిట్లు ఎంత అంటున్నారు. సో పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ఏమైపోతుంది చెప్పండి? పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా 3a = 36. అవునా? అప్పుడు ఏ ఈక్వల్ ఎంత అయిపోతుందంటే 12. అవునా కదా? ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 12. 36 3 ఎన్ని టైమ్స్ పోయిందంటే 12 టైమ్స్ పోయింది. అవునా? సో ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 12 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమడుతున్నారు వాళ్ళు? ఏమడుతున్నారంటే ఏరియా అడుగుతున్నారు. ఏరియా ఫార్ములా ఏంటి? √3/4a². అవునా కదా? ఏరియా ఫార్ములా √3/4a². సో అందుకనే ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, √3/4 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది కదా? సో 12 × 12. అవునా కదా? ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసి ఏమైపోతుంది? 12 4 ఎన్ని టైమ్స్ పోయింది? 3 టైమ్స్ పోయింది. అవునా? 3 × 12 చేసి 36 √3. అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే 36 √3. ఓకేనా? ఆప్షన్ 4 ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు మనల్ని అడిగింది ఏరియా ఫార్ములా √3/4a². సింప్లిఫై చేసినప్పుడు ఏమైంది? 3 12 టైమ్స్ 36 √3. సో ఆన్సర్ ఎంత అంటే 36 √3 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వచ్చేసరికి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్ గ్రాఫ్కి సంబంధించింది అనమాట. ఒకసారి నేను గ్రాఫ్ జూమ్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏందో చదివి ఆ తర్వాత నేను గ్రాఫ్ని జూమ్ చేస్తాను. ద బార్ గ్రాఫ్ బిలో షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ ఇన్ lakh tons బై 4 కంపెనీస్ A, B, C and D ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years 2010 to 2013. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. సో ఇది గ్రాఫ్ సంబంధించి అంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది అంటే కాఫీ యొక్క ప్రొడక్షన్ సంబంధించి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు. 4 కంపెనీలు ఉన్నాయి ABCD అని. వాళ్ళు 2010 నుంచి 2013 వరకు వాళ్ళ ప్రొడక్షన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే కాసేపు దీన్ని పక్కకి తీసుకెళ్ళిపోతాను. 2010 నుంచి 2013 వరకు కంపెనీస్ కాఫీ ప్రొడక్షన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా? ఎస్, ఓకేనా? కనిపిస్తుంది కదా? జస్ట్ మినిట్. ఇప్పుడు చూడండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద కంబైన్డ్ యావరేజ్ ప్రొడక్షన్ ఫర్ 4 years ఆఫ్ కంపెనీస్ A and C ఈజ్ వాట్ పర్సెంటేజ్ రౌండ్ ఆఫ్ టు 2 decimal మోర్ ఆర్ లెస్ దాన్ కంబైన్డ్ యావరేజ్ ప్రొడక్షన్ ఫర్ 4 years ఆఫ్ కంపెనీస్ B and D. సో క్వశ్చన్ చెప్పింది ఏంటంటే ఏసీ కంబైన్డ్ యావరేజ్ 4 years ప్రొడక్షను అనేది BD కంబైన్డ్ యావరేజ్ 4 year ప్రొడక్షన్ కన్నా ఎంత పర్సెంటేజ్ మోర్ లేదా ఎంత పర్సెంటేజ్ లెస్ అని అడుగుతున్నారు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఒకసారి ఏసీ చూద్దాం. మీరు చూడొచ్చు, ఏ వచ్చేసరికి బ్లూ కలర్. అవునా? సి వచ్చేసరికి మీరు చూస్తే కనుక ఇగో గ్రే కలర్. అవునా కదా? ఏసీ చూడండి. ఏసీ చూస్తే కనుక ఇక్కడ ఎంత వస్తుంది? ఏసీ చూస్తే 60 + 50 చేస్తే ఎంత అంటే 110. అవునా కదా? ఫస్ట్ 60 + 50 చేస్తే 110. అవునా కదా? 60 50 చేస్తే 110. ఇక్కడ కూడా చూడండి 90 + 190 చేస్తే 280. అవునా కదా? 90 + 190 చేస్తే 280. 140 + 180 చేస్తే ఇది ఎంత వస్తుందంటే 320. అవునా? నెక్స్ట్ 220 + 250 చేస్తే ఎంత వస్తుందంటే 470. అవునా? 220 + 250 చేస్తే 470. ఓకేనా? ఇది ఏసీకి సంబంధించి. ఇప్పుడు నేనేం చేయాలి? బీడీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, చాలామంది ఇది రాసేసుకుని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ యాడ్ చేసేసి యావరేజ్ అంతా చేస్తారు. అలా కాదు. ఫస్ట్ ఇప్పుడు ఒకసారి బీడీ కూడా చూద్దాం. బీడీ చూస్తే బీడీ ఏమవుతుంది చూడండి. బి ఏమో ఆరెంజ్ కలర్, డి ఏమో ఎల్లో కలర్. 70 + 120 చేసామనుకోండి ఇది ఎంత వస్తుందంటే 190. నెక్స్ట్ 100 + 170 అంటే ఎంత అంటే 270. అవునా కదా? నెక్స్ట్ 150 + 200 చేస్తే ఎంత అంటే 350. అవునా కదా? నెక్స్ట్ 210 + 260 చేసామనుకోండి 470. అవునా కదా? ఇప్పుడు వచ్చేసింది చూడండి, మనకి ఏ వాల్యూ వచ్చేసింది, మనకు వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఏసీది వచ్చేసింది, బీడీ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే కనుక ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 280 + 320 చేసామనుకోండి ఎంత వస్తుంది? 280 + 320 చేస్తే 600. 600 + 400 చేస్తే కనుక 1000. 1000 + 100 చేస్తే కనుక 1100. 1180. సో ఎంత అంటే 1180.
1180. నెక్స్ట్ ఈ కింద చూడండి, ఈ కింద చూస్తే కనుక ఏమవుతుంది, ఈ కింద చూస్తే కనుక 400 + 300 చేసామనుకోండి 700, 700 + 200 చేస్తే 900, 900 + 100 చేస్తే 1000. అవునా, ఇది 1000 వచ్చింది. 1000 తర్వాత ఇవి చూసుకుంటే కనుక ఏమొచ్చింది, 1000 తర్వాత 70 + 70 చేసామనుకోండి 140. 140 + 50 చేస్తే 190. 190 + 90 చేసామనుకోండి 280. అంటే 280 కాబట్టి 1000, ఇది ఒక 280 అంటే 1280. అవునా కదా, 1280. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఏసీనేమో 1180 వచ్చింది. అవునా కదా, నెక్స్ట్ బీడీనేమో 1280 వచ్చింది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏసీ అనేది బీడీ కన్నా లెస్ ఉంది, లెస్ అంటే మన ఆన్సర్ లెస్ ఉండాలి. మన ఆన్సర్ లెస్ ఉండాలి కాబట్టి ఇది మోర్ ఉంది రాంగ్ ఆన్సర్, ఇది కూడా మోర్ ఉంది రాంగ్ ఆన్సర్. ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అవ్వాలి. అవునా కదా, ఎందుకంటే క్వశ్చన్ అడిగింది ఎంత పర్సెంటేజ్ మోర్ లేదు ఎంత పర్సెంటేజ్ లెస్ అన్నారు, కానీ చూస్తే ఏసీ అనేది బీడీ కన్నా లెస్ ఉంది. అవునా కదా, మరి వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 100 డిఫరెన్స్ ఉంది. అవునా కదా, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 100 ఉంది. 100 బై ఎంత అంటే 1280 × 100. ఎందుకంటే నాకు పర్సెంటేజ్లో కావాలి. ఎస్ ఆర్ నో. సో ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి, ఇక 0 క్యాన్సిల్ అయిపోయింది. అవునా, ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 10% అంటే 12.8. అవునా కదా, 10% 12.8. ఇది ఏముంది, ఇది 10 ఉంది. అంటే మన ఆన్సర్ 10% కంటే తక్కువ ఉండాలి. మీరు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చేసుకోండి, లేదంటే ఆప్షన్స్ బట్టి చూసుకోండి. మన ఆన్సర్ 10% తక్కువ ఉండాలి. ఇది 10% కన్నా ఎక్కువ ఉంది అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా, ఎందుకంటే మన ఆన్సర్ 10% తక్కువ ఉండాలి. మరి 10% తక్కువ ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో, మనకి 10% తక్కువ ఉండాలి, 10% తక్కువ ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ 10% అంటే 12.8, ఇది 10 ఉంది. అంటే మన 10% 12.8 అన్నప్పుడు ఇక్కడ 10 ఉంది కాబట్టి మన ఆన్సర్ 10% కన్నా తక్కువ ఉండాలి. మన ఆన్సర్ 10% తక్కువ ఉండాలి కాబట్టి 10% తక్కువ ఉన్న ఆప్షన్ ఏంటి, 10% తక్కువ ఉన్న ఆప్షన్ 7.81. మళ్ళీ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా, కొన్నిసార్లు ఇలా ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేటివ్గా ఇస్తారు, ఇచ్చినప్పుడు మీరు చేయాలి. కానీ అక్కడ కూడా ఎంత అవసరం అంతే చేయాలి. మొత్తం అంతా చేసుకుని పోతాను టైం వేస్ట్. యాక్చువల్లీ వీడు యావరేజ్ కట్టమన్నాడు, కానీ నేను యావరేజ్ కట్టలేదు. ఎందుకు కట్టలేదు, ఇక్కడ యావరేజ్ కట్టాలి, ఇక్కడ యావరేజ్ కట్టాలి, రెండిట్లో కట్టాలి కాబట్టి దాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తాను. అప్పుడు కట్టినా ఒకటే, కట్టపోయినా ఒకటే. అర్థమవుతుందా, ఎంతవరకు అవసరం అంతవరకే చేయాలి. మొత్తం ఎగ్జామినర్ చెప్పినట్టు అంతా చేసుకుంటూ కూర్చున్నాను అనుకో టైం వేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ అమాంగ్ P, Q, R and S in the proportion of 4:9:2:3. If Q gets 560 more than R, then the share of S is. ఒక మొత్తం P, Q, R మరియు Sలకు 4:9:2:3 నిష్పత్తులు విభజించారు. Q కంటే Rకి 560 ఎక్కువ వస్తే S వాటా ఎంత అంటున్నారు. మనకు కావాల్సిన ఏంటంటే S షేర్ కావాలి. గమనించండి, S షేర్ అంటే ఇక S లాస్ట్లో ఉన్నాడు. S షేర్ అంటే ఇదే కదా, అంటే మన ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. 3 మల్టిపుల్ చేయడం ఎక్కడ ఉందో 3 మల్టిపుల్ అంటే ఇది ఒకటే ఆప్షన్, మిగిలినవి ఏవి కూడా 3 మల్టిపుల్స్ కాదు. సో ఆన్సర్ ఎంత 240. అంటే మనం చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం మొత్తం సాల్వ్ చేయకుండా ఆన్సర్ వచ్చేసింది. నేను 3 మల్టిపుల్ చెక్ చేసా, ఒకటే ఆప్షన్ అదే ఆన్సర్. ఒకవేళ 2 ఆప్షన్లు ఉంటే మళ్ళీ నేను చేసేవాడిని. అర్థమైందా, కానీ ఒకటే ఆప్షన్ అదే ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఒకవేళ చేయాల్సిన ఆన్సర్ వచ్చింది, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం Q గెట్స్ 560 more than R. అవునా కదా, Qకి R కంటే 560 ఎక్కువ వచ్చింది. ఇప్పుడు చూడండి, Q ఎవరు, Q అంటే ఇతనే కదా, R ఎవరు ఇతనే కదా. మరి ఇద్దరు రోజుల్లో డిఫరెన్స్ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉందంటే 7 parts. 7 parts 560. అవునా కదా, 1 part ఎంత అవుతుందంటే 80 అయిపోద్ది. అవునా కదా, 1 part 80. మరి 1 part 80 అయితే నాకు ఎవరు కావాలి, S కావాలి. S 3 parts, 3 × 8 చేసి 240. నేనేమన్నా ఇది కూడా అవసరం లేదు. ఎందుకు, మనకి క్వశ్చన్లో 3 మల్టిపుల్ కావాలి. 3 మల్టిపుల్ ఒక్కటే ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్. మళ్ళీ నేను పెన్ పెడతాను, పేపర్ పెడతాను, క్వశ్చన్ నాకు తెలుసు, బాగా నేను చేసుకున్నాను, నాకు వచ్చు, నేను నేర్చుకున్నానంటే మీరు చేసినా చేయకపోయినా ఎగ్జామినర్ మీరు ఏం చేశారని చూడరు. ఎగ్జామినర్ కావాల్సి మీరు ఆన్సర్ కరెక్ట్గా పెట్టలేదా, అది ఎంత టైంలో పెట్టారో, పెన్ను పెట్టారా, పేపర్ పెట్టారా, ఉపయోగించలేదా, మీరు ఎంతసేపు కూర్చున్నారో అవన్నీ అనవసరం. ఎగ్జామినర్కి ఫాస్ట్గా యాక్యురేట్గా ఆన్సర్ పెట్టడం నేర్చుకోండి. అలా పెడితేనే ఎగ్జామినేషన్లో మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు పెట్టగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి టేబులర్ గ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ద బిలో టేబుల్ గివెన్ the marks out of 100 obtained by 5 students in 4 different subjects in an examination. Study the table and answer the questions follow. And ఏమైందంటే 100 మార్కులకి ఎగ్జామినేషన్ జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి 5 విద్యార్థులకు సంబంధించి 4 సబ్జెక్టులో వాళ్ళకి వచ్చిన మార్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి నేను ఇది జూమ్ చేస్తాను, దానికోసం ఒకసారి నేను దీన్ని చిన్న చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నీట్గా ఈ 5 విద్యార్థులకు సంబంధించి వీళ్ళకి 4 సబ్జెక్ట్స్లో ఎన్నెన్ని మార్కులు వచ్చాయి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు చూద్దాం ఒకసారి. క్వశ్చన్లో ఏమడిగారంటే వాట్ ఆర్ ద యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై ఆల్ 5 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్లో యావరేజ్గా వాళ్ళు సాధించిన మార్క్స్ ఎంత అన్నారు. మ్యాథమెటిక్స్ ఇదే కదా, చూడండి మ్యాథమెటిక్స్ మీరు చూస్తే కనుక 70, 85, 90, 95, 75 అవునా కదా. సో నేనేం చేస్తానంటే ఆప్షన్స్ అన్నీ కూడా 80 దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ మొత్తాన్ని మళ్ళీ యాడ్ చేసి అంతా కాకుండా నేను ఎజ్యూమ్డ్ యావరేజ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నా. ఎజ్యూమ్డ్ యావరేజ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే నేను యావరేజ్ 80 అనుకున్నా, ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ కూడా 80 దగ్గరలో ఉన్నాయి. యావరేజ్ 80 అనుకున్నాను కాబట్టి అందరూ 80 ఉండాలి. 80 ఉన్నారో చెక్ చేద్దాం. ఇక్కడ ఏమైందని నేను అనుకున్న దానికన్నా 10 తక్కువ ఉంది, ఇక్కడ నేను అనుకున్న దానికన్నా 5 ఎక్కువ ఉంది, ఇక్కడ నేను అనుకున్న దానికన్నా 10 ఎక్కువ ఉంది.
అవునా కదా, ఇక్కడ నేను అనుకున్న దానికన్నా 15 ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను 80 అనుకుంటే ఇక్కడ 95 ఉంది, 15 ఎక్కువ ఉంది కదా, ఇక్కడ నేను అనుకున్న దానికన్నా 5 తక్కువ ఉంది. అవునా కదా, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక +5 -5 క్యాన్సిల్ అయిపోయింది. అవునా కదా, -10 +10 క్యాన్సిల్ అయిపోయింది. చివరికి ఏం మిగిలిందంటే 15 ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా వచ్చిన 15 ఏం చేయాలంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరూ అంటే ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అంటే 5 స్టూడెంట్స్ ఉన్నారు. అవునా కదా, ఈ 5 మంది డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి అప్పుడు ఏమైపోతుంది చెప్పండి, 15/3 చేస్తే 15/5 చేస్తే 3 వచ్చింది. అప్పుడు 80 + 3 83. అంటే మనకి మ్యాథమెటిక్స్లో యావరేజ్ ఎంత అంటే 83 మార్క్స్. ఓకేనా, సింపుల్. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని యాడ్ చేసి వాళ్ళు డివైడ్ బై 5 కొడతారు. నేనేమన్నా అంటే మొత్తాన్ని యాడ్ చేయకుండా సింపుల్గా ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించండి. ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా, ఏ క్యాలిక్యులేషన్ ఎంతవరకు చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా నాకు వచ్చుగా దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటా పోతే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎగ్జామినేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ అట్ సి. సో ట్రయాంగిల్ ఏబీసీ ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటే సి దగ్గర ఉందంట. రైట్ యాంగిల్ వచ్చేసరికి సి. ఓకే, tan A √3, tan A వచ్చేసరికి √3. మరి tan A √3 అంటే అప్పుడు ఏ వాల్యూ అయిపోద్ది, 6 డిగ్రీ అయిపోద్ది. అవునా కదా, tan A √3 అంటే ఏ వాల్యూ 6 డిగ్రీ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ ఏబీసీ కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో ఇది ఏ, ఇది ఆల్రెడీ సి దగ్గర రైట్ యాంగిల్ చెప్పారు, ఇది బి. ఓకే, ఇది ఏమైపోతుంది అంటే 60 అయిపోతుంది. ఇది 60 అయిపోతే ఆటోమేటిక్గా ఇదేమైపోద్ది అంటే 30 అయిపోద్ది. అవునా, ఎందుకంటే ఇది ఆల్రెడీ 90 డిగ్రీ కదా. మనకి ట్రయాంగిల్లో మొత్తం 3 యాంగిల్స్ కలిపితే మనకి 180 రావాలి. 180లో సి దగ్గర రైట్ యాంగిల్ అని చెప్పేశారు. సి దగ్గర రైట్ యాంగిల్ అని చెప్పేశారు కాబట్టి ఏమైందని ఇది 90 డిగ్రీ అయింది. ఇప్పుడు tan A √3 కాబట్టి అప్పుడు tan A √3 ఎక్కడ వస్తుంది, 6 డిగ్రీ. అప్పుడు ఏ వాల్యూ 60 వచ్చింది, మరి బి వాల్యూ ఏమైంది 30 అయిపోద్ది. అవునా, ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందో చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin A cos B ఇంటూ cot of A + B. చూడండి ఒకసారి ఈ వాల్యూని కనుక్కోవాలి. cot of A + B అన్నప్పుడు A + B వాల్యూ ఎంత, 30 + 60 90. అవునా, అంటే cot 90. మరి cot 90 ఎంత, cot 90 వాల్యూ ఎంత అంటే 0. అవునా కదా, cot 90 వాల్యూ ఎంత అంటే 0. మరి cot 90 0 కాబట్టి 0 ఏ నెంబర్తో మల్టిప్లై అయినా 0 వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 0. అర్థమైందా, మళ్ళీ మొత్తం అంతా సాల్వ్ చేసి ఎగ్జామినేషన్ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్ లాజిక్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీకు అర్థమైపోద్ది. ఇక్కడ మనకి 2 నెంబర్స్ కలిపితే 90. అవునా కదా, ఈ 2 నెంబర్స్ కలిపితే 90 డిగ్రీ. అవునా, మరి నాకు cot 90 డిగ్రీ, cot 90 డిగ్రీ ఎంత అంటే 0. 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసి నాకు 0 వచ్చుద్ది. అర్థమైందా, సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి టేబులర్ గ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఈ గ్రాఫ్ని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఏ షాప్ కీపర్ సోల్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్ టు ఆరుషి ఎర్నింగ్ ప్రాఫిట్ ఆన్ ఇట్. హౌ మచ్ టోటల్ ప్రాఫిట్ డిడ్ హీ ఎర్న్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద గివెన్ డేటా. ఒక దుకాణదారుడు కింద వస్తువులను ఆరుషికి అమ్మి లాభం పొందాడు. ఇచ్చిన డేటా ఆధారంగా అతను మొత్తం ఎంత లాభం సంపాదించాడు. సో ఇక్కడ డేటా ఇచ్చారు, ఈ డేటా ప్రకారం అతను ఎంత లాభం వచ్చిందని అడుగుతున్నారు. ఇదేమో కాస్ట్ ప్రైజు, ఇదేమో ప్రాఫిట్. ఓకేనా, మనకి లాభం ఎంతో కావాలి, మనీ రూపంలో కావాలి. చూడండి ఇక్కడ ఏమైందంటే ప్రాఫిట్ 10% ప్రాఫిట్ వచ్చింది. మరి 20,000లో 10% అంటే దీని వాల్యూ ఎంత, 20,000లో 10% అంటే 2,000. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత అంటే 20% ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ 20%. ఓకేనా, అప్పుడు 72,000లో 20%, 72,000లో 20% అంటే అప్పుడు ఏమైపోతుంది చెప్పండి, 10% అంటే కనుక 7,200. అవునా కదా, 20% అయితే ఏమైపోతుంది అప్పుడు 14,400. అవునా కదా, 14,400. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 12% ప్రాఫిట్. అవునా కదా, 12% ప్రాఫిట్ అంటే ఇది ఎంత అంటే 36. అవునా కదా, 12% ప్రాఫిట్ అంటే ఎంత అంటే 36. ఎస్ ఆర్ నో. ఇప్పుడు చూడండి మనకి ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు రూపీస్లో వచ్చేస్తుంది. ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేసినప్పుడు జస్ట్ మీరు చూడండి ఇక్కడ లాస్ట్లో 6 రావాలి. లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్ 2 ఉన్నాయి. ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మళ్ళీ దాని ముందు 3 రావాలి. అవునా కదా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. నెక్స్ట్ ఏం రావాలి, 4 రావాలి, నెక్స్ట్ 6 రావాలి, 1 రావాలి. 16436 ఇక ఆప్షన్ 1 ఆన్సర్ అయిపోద్ది. 16436. ఇస్ దట్ క్లియర్, 16436. ఓకేనా, ఇక 10% ప్రాఫిట్, ఇక 20% ప్రాఫిట్, 12% ప్రాఫిట్. సో ఆన్సర్ ఎంత అంటే ఫైనల్గా 16436 ఆప్షన్ 1 ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ప్రతి ఒక్క విద్యార్థి మీరు కూడా నాతో పాటు క్వశ్చన్స్ని ట్రై చేయాలి. జస్ట్ చూడడం కాదు, ట్రై చేయండి. మీరు ఆన్సర్స్ ఎలా పెడుతున్నారు, ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఏంటంటే ప్రతిదానికి ఊరుకూరునే పెన్ను పేపర్ తీసేస్తుంటారు. పెన్ను పేపర్ తీసేసి క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెడదామని చూస్తారు. గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ముఖ్యంగా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్లో మీరు చూస్తే కనుక టైం చాలా తక్కువ ఉంటుంది. తక్కువ సమయంలో మనం ఎక్కువ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు పెన్ను పేపర్ ఉపయోగిస్తుంటే పెన్ను పట్టుకుని పేపర్ పెట్టేలోపే టైం అయిపోద్ది. అర్థమైందా? అందుకని ఎక్కడ అవసరమో క్యాలిక్యులేషన్ అక్కడ మాత్రమే పెన్ను పేపర్ ఉపయోగించాలి. అంతేగాని అవసరం ఉన్న చోటన అవసరం లేని చోటన మనం ఉపయోగిస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ఏ 7-digit నెంబర్ 249K876 ఈజ్ డివిజిబుల్ బై 6.
7 అంకెల సంఖ్య 2, 4, 9, K, 8, 7, 6ను 6 చే భాగించగలిగే K యొక్క కనిష్ట విలువ కనుగొనండి అంటున్నారు. అంటే మనకి 6తో డివిజిబుల్ అవ్వాలి, K యొక్క లీస్ట్ వాల్యూ కావాలి, మినిమం వాల్యూ. ఓకేనా? ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, అలానే ఆ నెంబర్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అవునా కదా? 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయిపోయింది. మరి 3 డివిజిబుల్ రూల్ ఏంటి? 3 డివిజిబుల్ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే ఆ అంకెల మొత్తం కూడా 3 చేత భాగించబడాలి. అవునా? ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమైపోతుంది చూడండి. యాడ్ చేస్తే 2 + 8 చేసామనుకోండి, 2 + 8 చేస్తే 10, 4 + 6 చేస్తే 10, 10 + 10 20, 20 + 9 29, 29 + 6 29 + 6 చేసామనుకోండి ఎంత వస్తున్నప్పుడు 36. అవునా? 36. ఇస్ ఇట్ క్లియర్? 2 + 8 10, 4 + 6 10, 20, 20 + 9 29, 29 + 7 చేసి 36. 36 ప్లస్ ఎంత స్మాలెస్ట్ నెంబర్ చేస్తే ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 3లో డివిజిబుల్ అవుద్ది. అదే కావాలి. 3లో డివిజిబుల్ ఏంటంటే ఆటోమేటిక్గా 6లో కూడా డివిజిబుల్ అవుతుంది అర్థం. ఇప్పుడు గమనించండి, ఆల్రెడీ 36 అనేది 3లో డివిజిబుల్ అయిపోతుంది. అవునా కదా? మరి 36 ఆల్రెడీ 3లో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను లీస్ట్ నెంబర్ అన్నప్పుడు 0 పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆప్షన్లో 0 ఉంది కదా. ఇప్పుడు ఆప్షన్లో 0 లేకపోతే నేను వేరే నెంబర్ గురించి ఆలోచించేవాడిని. లీస్ట్ నెంబర్ అడిగారు, లీస్ట్ నెంబర్. మరి ఈ ఉన్న వాటిలో లీస్ట్ నెంబర్ ఏంటంటే 0. ఇప్పుడు నేను 0 పెట్టాను అనుకో, 36 + 0 36. 36 అనే నెంబర్ 3లో డివిజిబుల్ అయిపోతుంది. అవునా కదా? మరి 3లో డివిజిబుల్ అయిందంటే ఆటోమేటిక్గా 6లో కూడా డివిజిబుల్ అయిపోతుంది అర్థం అనమాట. ఓకేనా? సో అందుకనే స్మాలెస్ట్ నెంబర్ ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ K వాల్యూ ఎంత అంటే 0. అర్థమైందా? మీకు బేసిక్గా ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి. 2 డివిజిబిలిటీ రూల్, 3 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే ఆన్సర్ పెట్టేస్తాం. మన ఎగ్జామినేషన్లో మీరు గమనించినట్టు కనుక ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్ మీద క్వశ్చన్లు వస్తున్నాయి. డివిజిబిలిటీ రూల్ అని నేర్చుకోవాలి, ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇఫ్ x > 1 అండ్ x² + 1/x² = 83, దెన్ x³ - 1/x³ ఎంత అంటున్నారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏమని చెప్పొచ్చు, ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు అంటే x - 1/x వాల్యూ చెప్పొచ్చా? x - 1/x వాల్యూ, x - 1/x వాల్యూ ఎంత 9. అవునా కదా? ఎందుకంటే 83 - 2 చేసాం అనుకోండి 81. అవునా కదా? అప్పుడు √81 అంటే 9 కదా. అంటే x - 1/x వాల్యూ 9. ఎప్పుడైతే x - 1/x వాల్యూ 9 తెలుస్తుందో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే x³ - 1/x³ కావాలి. అప్పుడు ఏం చేయాలి? k³ + 3k, k³ + 3k అంటే 9³ + 3 × 9. అవునా కదా? అప్పుడు 9³ అంటే ఎంత వస్తుంది? 729. 729 ప్లస్ 3 9 టైమ్స్ చేస్తే 27. అవునా కదా? అప్పుడు మనకి ఎంత వస్తుంది? 756. ఓకే, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 756. అవునా? ఇక్కడ నుంచి మనకి x - 1/x వాల్యూ వచ్చేసి 9 అని. x - 1/x 9 అయితే ఇప్పుడు నాకు x³ - 1/x³ కావాలి. అది ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నాము. k³ + 3k, k³ + 3k కదా ఫార్ములా. ఇప్పుడు k వాల్యూ 9 కాబట్టి 9³ చేసి 79 ప్లస్ 3k, 3 × 9 = 27. 729 + 27 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి 756 మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ సిలిండ్రికల్ వెజల్ ఈజ్ 44 cm and its height is 25 cm. How many liters of water can it hold? Take pi = 22/7. సో మనకి వచ్చరికి ఎంత వాటర్ని హోల్డ్ చేసుకోగలదు లీటర్స్లో అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ వెజల్ ఇచ్చారు. సర్కంఫరెన్స్ ఆఫ్ సిలిండ్రికల్ వెజల్ ఫార్ములా ఏంటి? 2πr. ఇది వాల్యూ ఎంత అంటే 44. అవునా? ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 × π వాల్యూ వచ్చరికి 22/7 × r = 44. అవునా? ఇప్పుడు ఒకసారి మనం నేను సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 2 × 20 చేస్తే 44, 44లో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు r వాల్యూ ఎంత వచ్చిందంటే 7. ఓకేనా? r వాల్యూ ఎంత అంటే 7. వన్స్ మనకి r వాల్యూస్ వచ్చేస్తే ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూమ్ కావాలి. ఎందుకంటే హౌ మెనీ లీటర్స్ వాటర్ కెన్ ఇట్ హోల్డ్ అన్నారు కాబట్టి వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే πr²h. ఓకేనా? సో π వాల్యూ ఎంత అంటే 22/7 ఇంటూ r వాల్యూ వచ్చేసరికి 7 కాబట్టి 7 × 7 ఇంటూ h వచ్చేసరికి ఎంత అంటే 25. అవునా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేసి అయిపోతుంది చూడండి. 7 క్యాన్సిల్ అయిపోయింది. అవునా? 22 7 టైమ్స్ చేసామనుకోండి. 22 7 టైమ్స్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది? 140 + 14, 140 + 14 అంటే 154. 154 × 25. అవునా? ఇప్పుడు చూడండి, 154 × 25 మీరు చేస్తా అంటే చేయండి, లేదనుకుంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చుగా. 154 × 25 కాస్త 25ని మనం కావాలనుకుంటే 100/4 అని రాసుకోవచ్చు కదా. అవునా కదా? 100/4 రాసుకోవచ్చు. సింప్లిఫై చేయండి. 154 4 ఎన్ని టైమ్స్ పోతుందో? 4 3 టైమ్స్ ఇస్తే 12. అవునా కదా? 4 3 టైమ్స్ 12, 12 అంటే ఇంక 3 మిగిలిపోయింది. 4 8 టైమ్స్ 32, ఇంకా 2 మిగిలిపోయింది. 2/4 అంటే 0.5. అవునా? అంటే 38.5. ఇక్కడ వచ్చేసరికి ఏముంది? ఇక్కడ మనకి ఇంటూ 100 అంటే 2 zeros ఉన్నాయి. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 3850. అవునా కదా? దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3850. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3850. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే మనల్ని వాళ్ళు అడిగింది ఎంత హోల్డ్ చేస్తుంది అని అడిగారు. అవునా కదా? ఎంత హోల్డ్ చేస్తుంది వాల్యూమ్ అన్నారు కాబట్టి దీన్ని డివైడ్ బై 1000 చేయండి. చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి?
3.85. ఓకేనా, ఎంత హోల్డ్ చేస్తారని అడిగారు కాబట్టి డివైడ్ బై 1000 చేస్తే 3.85. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది 3.85. ఓకేనా, సింపుల్. ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో అంతవరకు క్యాలిక్యులేషన్ చేయండి. మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 3850. కానీ వాళ్ళు అడిగింది హోల్డింగ్ కెపాసిటీ అడిగారు కాబట్టి డివైడ్ బై 1000 చేయండి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? హోల్డింగ్ కెపాసిటీ మనకు కావాలి లీటర్స్లో. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లీటర్లో అడిగారు, అర్థమైందా? ఇది వాళ్ళు లీటర్లో అడిగారు. అందుకనే 3850 డివైడ్ బై 1000 చేస్తే అప్పుడు మన ఆన్సర్ ఎంత వస్తుందంటే 3.85. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. AP and AQ are two tangents drawn to a circle with center O from an external point A. If angle PAQ equal to 40 degree, then angle POQ ఏమవుద్ది అంటున్నారు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, దీనికి 2 tangents అనమాట. ఇదో టాంజెంట్, ఇది ఇంకో టాంజెంట్. ఓకేనా, 2 tangents AP అండ్ AQ. సో ఇది ఏ అనుకుంటే కనుక ఒకటేమో P, ఇంకోటి వచ్చేసరికి Q. 2 tangents AP and AQ, 2 tangents are drawn to a circle with center O from an external point A. ఎక్స్టర్నల్ పాయింట్ ఏ, ఇది వచ్చేసరికి సెంటర్ వచ్చేసరికి O. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇఫ్ యాంగిల్ PAQ 40 degree, సో ఇక్కడ యాంగిల్ ఏ వచ్చేసరికి ఎంత అంటే 40 degree. ఇప్పుడు మనల్ని ఏమంటారండి యాంగిల్ POQ. ఇప్పుడు మనకి ఈ ఓ దగ్గర ఎంతో కావాలి ఇప్పుడు మనకి, అవునా? మీరు గమనించండి, ఇది 40 అయినప్పుడు ఇదేమైపోద్ది చెప్పండి, ఇదేమైపోద్ది అంటే 180 - 40 అయిపోద్ది, అవునా కదా? 180 - 40, 180 - 40. సో ఆన్సర్ ఎంత అంటే 140 degree. ఎస్ ఆర్ నో? 140 degree. ఎందుకంటే దీని వాల్యూ 40 ఆల్రెడీ. ఇప్పుడు నాకు కావాల్సింది ఇది యాంగిల్ POQ కావాలి నాకు. ఇక్కడ యాంగిల్ ఎంత నాకు కావాలి? మరి యాంగిల్ కావాలంటే 180 - 40. ఆన్సర్ ఎంత అంటే 140 degree. ఓకేనా, జస్ట్ మీకు కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. వన్స్ మీకు కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే మీరు పెట్టగలుగుతారు, అంతేగాని మొత్తం అంతా సాల్వ్ చేస్తే కూర్చుంటే ఎగ్జామినేషన్ టైం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అరవింద్ అండ్ చేతన్ స్టార్టెడ్ రన్నింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ లెంత్ 210 meter. If Arvind takes 180 seconds to complete one round and Chetan takes 420 seconds to complete one round, after how much time will they meet for the first time at the starting point on the track? Arvind మరియు చేతన్ 210 మీటర్ల పొడవు గల వృత్తాకారం ట్రాక్పై ఒక పాయింట్ నుండి ఒక దిశలో పరిగెత్తడం ప్రారంభించారు. అరవింద్ ఒక రౌండ్ పూర్తి చేయడానికి 180 సెకండ్లు తీసుకుంటాడు. చేతన్ ఒక రౌండ్ పూర్తి చేయడానికి 420 సెకండ్లు తీసుకుంటాడు. ట్రాక్లోని ప్రారంభ స్థానం వద్ద మరియు వారు ఎంత సమయం తర్వాత మొదటిసారి కలుస్తారంటున్నారు. అంటే వాళ్ళు స్టార్ట్ అయిన ప్లేస్ దగ్గరే మళ్ళీ ఎంత సమయం దగ్గర కలుస్తారని చెప్పంటున్నారు, అవునా కదా? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి, ఎల్సిఎం, అవునా కదా? ఒకళ్ళు వచ్చేసరికి మీరు చూస్తే కనుక 180 సెకండ్స్లో ఒకళ్ళు వచ్చేసరికి రౌండ్ని కంప్లీట్ చేస్తున్నారు, అవునా కదా? ఇంకోళ్ళు వచ్చేసరికి 420 సెకండ్స్లో రౌండ్ కంప్లీట్ చేస్తున్నారు, అవునా? ఇప్పుడు 180ని మనం ఏమని రాసుకోవచ్చు? 180 ఒకళ్ళు, ఇంకోళ్ళు 420 ఒకళ్ళు, అవునా కదా? ఇప్పుడు నేను ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి, ఎల్సిఎం. ఎస్ ఆర్ నో? ఈ రెండింటికి ఇప్పుడు నేను ఎల్సిఎం తీసుకుంటే సరిపోద్ది. అప్పుడు ఈ 180ని మనం ఏమని రాయొచ్చు? 180ని ఏమని రాసుకోవచ్చు అంటే 3 × 60 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 7 × 60 అని రాసుకోవచ్చు, అవునా కదా? 3 × 60 ఒకటి, 7 × 60 ఒకటి. అప్పుడు ఎల్సిఎం ఏమైపోద్ది అంటే 3 × 7 × 60 అయిపోద్ది. 3 × 7 = 60, ఓకేనా? 3 × 7 × 60, ఓకే? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మనకి 3 × 7 = 60, ఇది ఎల్సిఎం అవుద్ది. గమనించండి, ఇది ఏంటంటే సెకండ్స్లో 3 × 7 × 60 సెకండ్స్, అవునా? అంటే 3 × 7 × 60 సెకండ్స్ తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అవుతారు. కానీ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మినిట్స్లో ఇచ్చారు. మరి ఆప్షన్స్ మినిట్స్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మినిట్స్లోకి మార్చండి, అవునా కదా? మినిట్స్లో మార్చండి. మినిట్స్లో మార్చి ఏమైపోతుంది? 3 × 7 × 60/60, అవునా కదా? ఎందుకంటే మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడు మన ఆన్సర్ వచ్చింది, కానీ వచ్చిన ఆన్సర్ ఏంటి? సెకండ్లో ఉంది. మనకేమో ఆప్షన్లు ఏమో మినిట్స్లోనే, అందుకనే సెకండ్స్ మినిట్స్లో మార్చండి, డివైడ్ బై 60. 60 క్యాన్సిల్ అయిపోతే 3 7 టైమ్స్ ఎంత అంటే 21. అంటే 21 మినిట్స్. 21 మినిట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు అదే ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ టైం మీట్ అవబోతున్నారని చెప్పంటున్నాను అనమాట, ఓకేనా? సో ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం సింప్లైజ్ చేయాల్సింది ఏంటంటే ఎల్సిఎం కట్టే సరిపోద్ది. ఎల్సిఎం కడితే ఆటోమేటిక్గా మనకి వాళ్ళు ఎంత టైం తర్వాత వాళ్ళు మీట్ అవుతారు అనే సంగతి తెలుస్తుంది అనమాట, ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 21 minutes. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫికేషన్ సంబంధించి క్వశ్చన్ గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక క్వశ్చన్ పక్కా అనమాట. -7/6 + 4/9 డివిజన్ 5/3 × 1/16. చూడండి, ఇప్పుడు దీన్ని -7/6 + 4/9 ఈ డివిజన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ మారుస్తున్నా. ఎప్పుడైతే డివిజన్ మల్టిప్లికేషన్ అయిందో ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుంది. 5/3 కాస్త ఏమైపోతుంది అంటే 3/5.
ఇంటూ 1/16. అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 9 3లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది. అవునా? 16 4లో ఎన్ని టైమ్స్ పోయింది? 16 4లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 4 టైమ్స్ పోయింది. అవునా కదా? ఇప్పుడు ఇంకా మనకి సింప్లిఫికేషన్కి ఏమైనా ఉన్నాయా? సింప్లిఫికేషన్కి ఇంకేం లేవు కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? -7/6 ప్లస్ ఇగో డినామినేటర్లో మీరు చూస్తే కనుక 3 4s are 12 ఇంటూ 5 12 ఇంటూ 5 చేసామనుకోండి ఎంత అంటే 60 1/60. అవునా? ఇప్పుడు దీనికి ఎల్సిఎం అయిపోద్ది 6 60 కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 60 అయిపోద్ది. ఈ 60 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇది 7 ఇంటూ 10 చేస్తే 70 మైనస్ కాబట్టి -70 ప్లస్ 1. అవునా కదా? అప్పుడు ఇది ఏమైపోతుందంటే -69 -69/60 -69/60. చూడండి, ఇప్పుడు దాన్ని సింప్లిఫై అవుతుంది కదా? సింప్లిఫై అవుతుంది కాబట్టి ఇక్కడ 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిందంటే 23 టైమ్స్ పోయింది. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిందంటే 20 టైమ్స్ పోయింది. అంటే -23/20 -23/20 ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? -23/20. ఇవన్నీ కూడా రీసెంట్గా ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్, లేటెస్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అర్థమైందా? మీరు టోటల్ 25 క్వశ్చన్స్ మనకు కంప్లీట్ అయిపోయి, మీరు ఈ టోటల్ 25 క్వశ్చన్స్కి గాను మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టారన్న సంగతి మీరు కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఈ సెషన్ అనేది ఉపయోగపడింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ సెషన్స్ చూసిన తర్వాత మీరు నేర్చుకోవాల్సి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా ఎలా చేయాలి, అప్రోచ్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనమాట. అంతేగాని మీరు ప్రతిదీ పెన్ను పేపర్ పెట్టి చేస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వర్కౌట్ అవ్వదు. పెన్ను పేపర్ అనేది మీరు తగ్గించాలి. అలా తగ్గిస్తేనే మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయ్స్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయ్స్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయ్స్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయ్స్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 to Hero స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కంప్లీట్ గా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అవడం వల్ల మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాయొచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్ సరిపడే విధంగా ఈ 3 సబ్జెక్ట్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ప్రతి టాపిక్ అవగానే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ అనేది మనకి 800 రూపీస్కి 3 months ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీఎస్ సంబంధించి CBT 1, CBT 2 నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ చందన్ లాయ్స్ ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చారు మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే ఏఎల్పీకి సంబంధించిన CBT 1 కంప్లీట్ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు CBT 1, CBT 2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే ఇది కూడా మనకి చందన్ లాయ్స్ యాప్లో కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ ప్యాకేజ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మనకి 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో PO మరియు క్లర్క్ సంబంధించి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మనకి కంప్లీట్ కోర్స్ 3600 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా ఈ క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు SI మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాయ్స్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీ క్లాసెస్ తెలుగు మీడియం వాళ్ళు సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి.
అనే ఎవరి విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చంద్రలాజ్ యాప్లో 1500 రూపీస్కి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అనే ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనే ఎవరి విద్యార్థులు తెలంగాణలో VRE సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాస్ 2 కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 1800 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలా మనకి అన్ని కోర్స్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్కి కాల్ చేయండి. అలానే ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే విద్యార్థులు ఇంకా మన చంద్రలాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి ప్రతిరోజు క్లాస్ వస్తుంటాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ 9 o'clock వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇవి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీరియస్గా ఎస్ఎస్సీ మరియు రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వీడియో షేర్ చేయండి. అని వీడియో నచ్చితే లైక్ చేయండి.